యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 10-11 వాక్యాలు, 2 వాక్యాలు చదువుతున్నాం. చదువు. మనం దేవుణ్ణి ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనం దేవుణ్ణి ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. నేను చెప్తా ఉంటావు, మేము దేవుడిని ప్రేమిస్తున్నామండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మనము దేవుడిని ప్రేమించమని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి, అంటే తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడు క్రీస్తు ప్రభువును మన కొరకు ఈ భూలోకానికి పంపించినాడు. ఇందులో ఏమున్నదంట? ప్రేమ ఉన్నది. ప్రేమ సమస్త దోషములను వేస్తుంది. ప్రేమ సమస్త కీడు నుంచి మనల్ని తప్పిస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ ప్రేమ, తానే మనల్ని ప్రేమించాడు. నేను దేవుణ్ణి ప్రేమించామని కాదు, మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటం, మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి ఏం చేశాడంట? తన కుమారుని పంపాడు. ఇందులో ఏమున్నది? ప్రేమ ఉన్నది. నేను మన ప్రేమని ఎలా దేవుడికి వెల్లడపరుచుచున్నాం? నేను ప్రేమిస్తున్నామండి దేవుడిని అంటున్నావు, కానీ నువ్వు ఎలా తెలియజేస్తున్నావు? ఇక క్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు ఎలా తెలియజేశాడు? మనము ఆయన ప్రేమించడం కాదు, ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుని మన కొరకు ప్రాయశ్చిత్తంగా పంపించినాడు. కనుక ఆయన ఈ కులకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? ప్రాయశ్చిత్త బలి అర్పించినాడు. కనుక నీకు నాకు విడుదల ఇచ్చినాడు, నీకు నాకు సమాధానం ఇచ్చినాడు. కనుక ఇందులో ప్రేమ ఉన్నది. ఇందులో ఏమున్నది? ప్రేమ ఉన్నది. ప్రేమ ఉన్నది. నేను మన ప్రేమను ఎలా వెల్లడపరుస్తాం? దేవుడిని మేము దేవుడిని ప్రేమిస్తున్నామండి అని అంటున్నావు. నువ్వు ఎలా ప్రేమించగలవు? ఎలా చూపిస్తున్నావు? నేను ఆయన ప్రేమిస్తున్నాను అనడానికి నిదర్శనం ఏంటి? ఎలా చూపిస్తావు నీ ప్రేమని? దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నావా? దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించుచున్నావా? ఆయనకి ప్రతిదినం ప్రార్థన చేసుకుంటూ, వాక్యం ధ్యానించుకుంటూ నువ్వు ఆయన జీవిస్తే అది ప్రేమ. కనుక ఆయన తన కుమారుని ప్రాయశ్చిత్తంగా పంపించినాడు. అందులో ప్రేమను ప్రేమిస్తున్నాం అంటాం కాదు, కానీ నీవు క్రియ రూపంలో చూపించాలి. ఎలా చూపిస్తావు నువ్వు? దేవుడైతే క్రియ రూపంలో ఏం చేశాడు? తన కుమారుని ప్రాయశ్చిత్తంగా మనకు పంపించినాడు, నీ కొరకు నా కొరకు పంపించినాడు. నేను ఎలాగా మన ప్రేమను వెల్లడిపరుచుచున్నావు? ఎలా ప్రేమిస్తున్నావు ఆయన్ని? నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన్ని ప్రేమించాడు కనుక నేను ఆయన ప్రేమించబద్ధమై ఉన్నావు. ప్రేమిస్తున్నావా? నీవు ప్రేమిస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు? ఎలా చెప్పగలుగుతావు నువ్వు నన్ను ఆయన ప్రేమిస్తున్నానండి అని? ప్రతి దినము నేను ఆయనతో సహవాసం చేస్తున్నానండి, ప్రతి దినము నేను ఆయన్ని ప్రార్థన చేస్తున్నాను, ప్రతి నిత్యము ఆయన స్తుతిస్తున్నాను. అది ప్రేమ. అందులో ప్రేమ. కనుక నేను మన ప్రేమని వెల్లడిపరచాలి. ఎలా వెల్లడిపరుస్తావు? ఆయన చెప్పినట్టు జీవిస్తున్నావా? ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నావా? ఆయన వాక్యం చదువుకుంటూ, ఆయనతో ప్రార్థన చేసుకుంటూ ఆయన సహవాసం చేస్తున్నావా? కనుక దేవుడు మనం ప్రేమించాలి. అందుకని దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. ఎవరిని అనుగ్రహించాడు? కుమారుని అనుగ్రహించాడు మనకి. ఎందుకు? నేను నశించిపోతుండగా కనుక మన కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ఇక్కడ చెప్తున్నాడు. ప్రాయశ్చిత్తం చేయడానికి, పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. ఏమున్నది? ప్రేమ ఉన్నది. కనుక ప్రేమ సమస్త దోషములను కప్పేస్తుంది. ప్రేమ
సమస్త కీడును తప్పిస్తూ ఉంటుంది. కనుక నువ్వు ఎప్పుడైతే నేను ప్రేమిస్తున్నా, ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, నీవు నీ భర్తను ప్రేమిస్తున్నావు, నువ్వేం చెప్తావు? నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఆయన నేను నమ్మను, నువ్వు నన్ను ప్రేమించేది, నీ మాటలు నేను నమ్మనంటాడు. అంటాడా? నువ్వు వచ్చావు ఇంటికి రాగానే నీ భర్తను, ఇదో నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అన్నావు అంటే ఏమంటాడు? ఎందుకు దొంగ మాటలు చెప్తావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అదే ఆయన రాగానే చక్కటి కూర వండి పెట్టి, ఆయనకి ఇష్టమైన కూర వండి పెట్టి, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని అంటే ఏం చెప్తాడు? అని నిజంగానే నాకు ఇష్టమైన కూర వండి పెట్టింది. లేదు, ఆయన రాగానే మంచి బట్టలు ఇచ్చావు నువ్వు కొని, ఆయన పుట్టినరోజు అనుకో, రేపు ఆయన పుట్టినరోజు, ఈ రాత్రి ఇంటికి వచ్చాడు, రాగానే నువ్వేం చేస్తావు? నువ్వు ఒక జొత్త మంచి బట్టలు ఇచ్చి బాబీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అయ్యా అంటే ఏమంటాడు? బాబీ ఏమంటాడు? నిజమే అని ఏం చేస్తాడు? అతను కూడా నిన్ను ప్రేమిస్తాడు కదా. లేదంటే నువ్వు నన్ను క్రియ లేకుండా అక్కడ నువ్వు మాట చెప్తే, నోటి మాట చెప్తే ప్రయోజనం ఉంది. నేను ప్రేమిస్తానంటే నువ్వు నన్ను నీ సంగతి నాకు తెలిసినప్పో, ఇది నీకు అవసరమైంది, నన్ను ప్రేమిస్తాను, నా అవసరం కోసం వచ్చావు, నీకు ఏం కావాలి అని అంటావు కదా. ఇప్పుడు ప్రేమిస్తున్నావు అంటే నువ్వు ఎలాగా చూపించాలి కదా, ఆ ప్రేమను నువ్వు చూపించాలి. ఎలా చూపిస్తావు? ఇదిగో ఆయనకు ఒక జత బట్టలు ఇచ్చావు మంచిది, ఆయనకు తెలియకోకుండా నువ్వు ప్రేమతో నువ్వు నీ డబ్బులు పెట్టి, నువ్వు దాచుకున్న డబ్బులు పెట్టి ఆయనకు ఒక జత బట్టలు కొని ఇచ్చావు. రేపు నీ పుట్టినరోజు కదా బాబీ, ఇది నువ్వు వేసుకో బాబీ అని ఇచ్చావు. ఇస్తే ఏం చేస్తాడు ఆయన? నిజమే, నన్ను ప్రేమించిందని అతను ఏం చేస్తాడు? నువ్వు చెప్పినట్టు పెట్టాడు, నిన్ను కూడా ప్రేమిస్తాడు, ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అదే నువ్వు నోటి మాటతో చెప్పావనుకో, ఏమి క్రియ లేకోకుండా నమ్ముతాడా? నువ్వేం నన్ను ప్రేమిస్తా, నేను నీ సంగతి నా చేసినప్పో అంటాడు. కనుక క్రియ కావాలి ఇక్కడ, క్రియ లేకోకుండా నేను ప్రేమిస్తున్నా అంటే ఎలా ప్రేమిస్తావు? చూపించాలి కదా, నీ ప్రేమను వెల్లడిపరచాలి. ఆయన తన ప్రేమను వెల్లడిపరిచారు. ఎలా వెల్లడిపరిచారు? మన ప్రాయశ్చిత్తంగా తన కుమారుని పంపించి ప్రేమను వెల్లడిపరిచాడు. అందులో ప్రేమనుడి. మరి నీవు నేను ప్రేమిస్తున్నానయ్యా అంటే అన్నావు, నువ్వు ప్రేమిస్తున్నావు ఎలా చూపిస్తావు? నువ్వు ప్రేమ ఆయనకి ఏదో ఒక బహుమానం ఇచ్చి నువ్వు ప్రేమిస్తావు. మరి మనకు కూడా ఆయన ఏమిచ్చాడు? బహుమానంగా తన కుమారుని ఇచ్చాడు. కుమారుడు బహుమానంగా ఇచ్చాడు ప్రాయశ్చిత్తంగా. ఆయన ఇచ్చి మన కోసం ప్రాయశ్చిత్తం చేశాడు. అందులో ప్రేమను. కనుక ప్రేమ మరి చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవుల జీవితంలో ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుకని దేవుడు లోకమని ఎంతో ప్రేమించాడు కాబట్టే తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపించినాడు. ఆయన ఎందుకు వచ్చాడు? నీ కొరకు నా కొరకు ప్రాయశ్చిత్తం చేసడానికి వచ్చినాడు. నీ కొరకు నా కొరకు బలవటానికి వచ్చినాడు. నేను పాపములు చేసి ఉండగా ప్రాయశ్చిత్తంగా మన కొరకు బలర్పించడానికి వచ్చినాడు. మరి నీవు ఆయన ఎలా ప్రేమిస్తున్నావు? ఆయన నీ కొరకు భూలోకానికి వచ్చి త్యాగం చేశాడు, మరణించినాడు. నీ కొరకు ప్రేమను నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, ఇదిగో నీ కొరకు నేను ప్రాణం పెడుతున్నాను అమ్మా అని చెప్పి వెళ్ళినాడు. మరి నేను ఎలా మన ప్రేమను వెల్లడిపరుస్తున్నావు? నువ్వు ఆయన ప్రేమిస్తానంటే ఏం చేస్తావు? ఆయన సహవాసం చేస్తున్నావా? ఆయనతో నువ్వు నడుస్తున్నావా? ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తున్నావా? ఆయన వాక్యం చదువుకుంటూ జీవిస్తున్నావా? అప్పుడు అలా జీవిస్తూ ఉంటే నువ్వేం చేస్తావు? నిజంగా దేవుడిని ప్రేమిస్తుంది. ఎప్పుడు చూసినా బైబిల్ చదువుకునే ఉంటుందండి. ఇంటికి ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో బైబిల్ చదువుకుంటూనే ఉంటుంది, లేకపోతే ఇదిగో ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉంటుంది అని చెప్తారు. చెప్పినప్పుడు ఏంటి? నేను అప్పుడు దేవుడిని ప్రేమిస్తున్నా. అమ్మాయి ఎంతో ప్రేమిస్తుందండి, అతను ఎంతో దేవుడిని ప్రేమిస్తున్నాడండి అని చెప్పగలుగుతాం. కనుక ప్రేమను వెల్లడిపరచాలి. ఏదో నోటి మాటలతో నేను ప్రేమిస్తున్నానంటే కాదు. ఎలా ప్రేమిస్తున్నావు చూపించాలి. క్రీస్తు ప్రభు చూపించాడు, దేవుడు చూపించినాడు. దేవుడు ఏం చేశాడు? ఇక్కడ ఏం చేస్తున్నాడు? మనము దేవుని ప్రేమించడమని కాదు, మనం దేవుని ప్రేమించడం అని కాదు, తానే మనల్ని ప్రేమించాడు. నీవు నన్ను ప్రేమిస్తూ ప్రభు నేను ప్రేమిస్తున్నాను అయ్యా, నేను ప్రేమిస్తున్నాను ప్రభు అంటే కాదు, అది కాదంట. నువ్వు ప్రేమించడం కదా, ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుని మన కొరకు ప్రాయశ్చిత్తంగా పంపించినాడు. ప్రాయశ్చిత్తంగా పంపించి మన కొరకు ఏం చేసినాడు? బలిగా అర్పించినాడు. కనుక అందులో ఏమన్నదంట? ప్రేమ ఉన్నది. అక్కడ ప్రేమను చూపించినాడు నీకున్నాడు. ఎలాగా? తన కుమారుని పంపించి. మరి నేను దేవుడిని ప్రేమిస్తున్నానండి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, యేసు ప్రభు అంటే నాకు ఇష్టం అండి అంటావు. ఆ ఇష్టం ఎలా చూపిస్తున్నావు మరి నువ్వు ఆయనకి?
నువ్వు ఎలా వెల్లడిపరచగలుగుతున్నావు? నీవు ఆయన సహవాసం చేసి ఆయన చెప్పినట్టు వింటే అది ఆయన ప్రేమించినట్టు. మరి నువ్వు వింటున్నావా? ఆయన చిత్తం చేస్తున్నావా? ఆయన సహవాసం చేస్తున్నావా నీవు? అందుకని ఇక్కడ ఉన్నాడు, ప్రియులారా దేవుడు మనల్ని ఇలా ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. మనం కూడా ఇయ్యాలి, ఒకరినొకడు ప్రేమించుకోవాలి. అది క్రీస్తు చెప్పేది ప్రేమ. పాత నిబంధన కొత్త నిబంధనలు అంతా కూడా దేవుడు చెప్పేది. కొత్త నిబంధనలు యేసు ప్రభు వచ్చి ప్రేమ ప్రేమ ప్రేమ. పాత నిబంధనలు ఏమున్నది? శిక్ష ఉన్నది. కొత్త నిబంధనలు ఏమున్నది? క్షమాపణ ఉన్నది. పాత నిబంధన అంతా శిక్ష. నువ్వు ఒక పాపం చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి. తప్పులు చేసిన వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? ఇదివరకు ఇశ్రాయేలు కాలంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళని ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలి. కానీ క్రీస్తు ప్రభు వచ్చి ఇక్కడ ఏం చేశాడు? క్షమించాడు. అక్కడేమో శిక్ష, కొత్త నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం శిక్ష, నూతన మరి నిబంధనకు వచ్చాక క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాక క్షమాపణ. ఆయన నిన్ను నన్ను క్షమించినాడు. పాపం చేసిన స్త్రీని పట్టుబడుతున్నప్పుడు వచ్చే చేసిన ఆయన ఏమన్నాడు? అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు ఇంకెళ్ళి అన్నాడు, పాపం చేయొద్దు అన్నాడు. అందుకని అక్కడేమున్నది? ప్రేమ కనపడుతున్నాడు అక్కడ. అంటే ఒక పాపిని ఎంతగా ప్రేమించుచున్నాడో తెలియజేస్తున్నాడు అక్కడ. మరి అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం అయితే శిక్షించాలి, రాళ్ళ కొట్టి చంపేది. మరి అక్కడ చేసినాడా? ఆయన ఏమన్నాడు? నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇంకెళ్ళి నువ్వు ఎన్నడూ పాపం చేయొద్దాడు. క్రీస్తు ప్రభు చూపించిన ప్రేమ. మరి నిన్ను నన్ను ప్రేమించినాడు కనుక మరి నీ కొరకు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టినాడు, దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, కురీపిగా మారిపోయినాడు, సొగసైనను ఎంతో స్వరూపం, ఎంతో అందగాడు, వర్ణనాతీతం అంట. ఆయన వర్ణించడం ఎవరికి ఎవరి వల్ల కాదు. ఏ మరి బొమ్మలేసే గీసేవాడు కూడా ఎవరికి అర్థం కాదు. మరి ఎవరు కూడా యేసుప్రభు బొమ్మలు గీల, ఏదో ఊహించుకొని గీసినారు తప్ప కరెక్ట్గా ఎవరు కూడా గీల ఇంతవాడికి. ఆయన అంత వర్ణించడే కదా, ఆయన అంత ఇదిగా ఉండేవాడు. అటువంటి అందగాడు, సుందరుడు. ఆయన ఏం చేశాడు? మన కొరకు కురిపిగా మారిపోయినాడు. సొగసు లేదు, మరి కుర్రాలతో కొట్టబడినాడు, మరి మేకులతో పట్టి చేతులకు మేకులు కొట్టించాడు, మరి కాళ్ళకు గాయాలు, ముళ్ళ కిరీటం. మన తలంపులతో చేసిన పాపములను బట్టి మనకి ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. నీవు నేను చేసిన పాపముల కొరకు ఏం చేశాడు ఆయన? మన తలంపులతో చేసిన పాపాలకి ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. చేతులతో చేసిన పాపాలకి ఏం చేశాడు? చేతులకి మేకులు కొట్టించుకున్నాడు. కాళ్ళతో నువ్వు నేను చేసిన పాపములకి మనం ఏం చేస్తున్నాడు? కాళ్ళకి మేకులు కొట్టించుకున్నాడు. మరి ఇదిగో నీవు నేను మనం నోటితో చేసిన పాపాల కొరకు పిడిగుద్దులు గుద్దినా, నోట రక్తం కాదు. మరి అంతగా తన ప్రేమను నీ కొరకు నా కొరకు వెల్లడిపరిచినాడు. మరి నీవు క్రీస్తుని ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు మరి నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో చెప్పాలి. నేను క్రీస్తుని ఈ విధంగా ప్రేమిస్తున్నానండి, ఆయనతో ప్రతిదినం సహవాసం చేస్తున్నాను, ఇన్ని గంటలు ఆయనతో గడుపుతున్నాను, ఇదిగో నిత్యము ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, నాకు సమయం ఉన్నప్పుడల్లా ఆయనకి ప్రార్థన చేస్తున్నాను, వాక్యం ధ్యానించుకున్నాను, పాటలు పాడుకుంటున్నాను. అలాగా మన ఆయన ప్రేమను నీవు నేను వెల్లడపరిచి మన ఆయన తన ప్రేమను వెల్లడిపరిచినాడు. ఎలాగా? మన కొరకు గాయాలు పొందినాడు, శిక్షను మించినాడు, ఇగో సమస్తము చేసినాడు. మరి సజీవుడే తిరిగి లేచి మరి తండ్రి దగ్గర కూర్చొని ఇప్పటికి కూడా నీ కొరకు నా కొరకైనా విజ్ఞాపన చేస్తున్నాడు అక్కడ. మరి నీవు దేవుడిని ప్రేమిస్తున్నావా? ప్రియులారా, దేవుడు మనం ఇలా ప్రేమింపగా మనం కూడా ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. మరి నీవు ఇతరులను ప్రేమిస్తున్నావా? నీ శత్రువులను ప్రేమిస్తున్నావా? వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అది దేవుడు కోరుకునేది. అందుకనే యేసు ప్రభు ఏం చెప్పినాడు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎప్పుడు కనుక వీరిని క్షమించమని చెప్పినాడు. కనుక నీవు నేను ఆయన నేను ప్రేమిస్తున్నానండి, ఆయన నాకు ఇష్టమండి అంటున్నావు అని నువ్వు వస్తున్నావు. మరి ఎలాగ నువ్వు ప్రేమను వెల్లడిపరుచుతావు? ఆయన నీ కొరకు మరి సమస్తాన్ని త్యాగం చేసినాడు, నీ కొరకు భూలోకానికి దిగొచ్చినాడు, తన మహిమను విడిచిపెట్టినాడు. ఏమీ లేనివాడుగా నేను దరిద్రుడుగా ఉండగా ఆయన కూడా ఒక దరిద్రుడిగా పుట్టినాడు. ఏమీ లేనివాడుగా పుట్టినాడు, పేదరికంలో పుట్టినాడు, మరి పశువుల తొట్టిలో పుట్టినాడు, మరి ఆయన బరుండ పెట్టినాడు. బంగారు ఉయ్యాల్లో ఊగేస్తున్న ఆయన
పశువుల తొట్టిలో నీ కొడుకు నా కొడుకు ఉన్నాడు. మరి ఇంతగా ఆయన మనల్ని ప్రేమిస్తే నీవు ఆయనని ప్రేమిస్తున్నావా? ఈ రాత్రి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. కనుక దేవుడు ప్రేమ స్వరూపి అయిన, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడంట. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ 8వ వాక్యం చదవండి. ఆ పైన 8వ వాక్యం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మరి నీవు నేను ఎరిగా అంటే దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావా? ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి, ఆయనలో ప్రేమించే మనసు గలవాడు, ఆయనలో ప్రేమనుది. కనుక ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగాడు. నీవు నేను దేవుణ్ణి ప్రేమిస్తానంటే నువ్వు ప్రేమిస్తున్న ప్రేమ లేకపోతే నీవు దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు, ఎరిగిన వాడు కాదు. కనుక నీవు నేను ఆయన ప్రేమిస్తున్నామా? నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమించి, దేవుడిని మనం ప్రేమించడం కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడంట. క్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? నేను నా తండ్రి చిత్తం చేయటానికి వచ్చినాను. తండ్రి నేను నా ఇష్టపూర్వకంగా నన్ను ఎవరు బలవంతం చేయలేదు చనిపోమని. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక నేనే నా అందరికి నేను మీ కొరకు బలయ్యాను, నేనే మీ కొరకు త్యాగం చేసుకున్నాను అన్నాడు. అంటే ఒక పాపిని ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడో నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే నువ్వేం చేయాలి? మొట్టమొదట నువ్వు ఆయన ప్రేమించాలి. ఆయన నువ్వు ప్రేమిస్తేనే ఆయన ఏంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన గుణగుణాలు ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు. నువ్వు ప్రేమించకపోతే నీకు ఆయన ఏం తెలియదు. కనుక నేను ప్రేమిస్తున్నాను నీ భర్త చెప్పావు, నన్ను ప్రేమిస్తే హెపాపించదా నువ్వు నన్ను ప్రేమించడం అని అంటాడు. అదే నువ్వు ఏదైనా వస్తువు, ఒక ఉంగరమో లేకపోతే ఏదైనా ఇచ్చి ఇవ్వ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అయ్యా అంటే ఆయన అంటాడు నిజమే అనుకుంటాడు. ఎందుకు? వస్తువు ఇచ్చింది కదా, ఒక జత బట్టలు ఇచ్చింది కనుక ఆయన నిజంగా నా భార్య ఎంత ప్రేమ నాకు నేనంటే అని చెప్పి అతను కూడా నిన్ను ప్రేమిస్తాడు. అవునా? లేదంటే ఏం చేస్తాడు? నిన్ను ప్రేమిస్తాడా? నిన్ను నువ్వు నోటి మాటలో చెప్పావు, అయ్యా నేను ప్రేమిస్తున్నాను అయ్యా అంటే నీ ప్రేమ నాకు తెలుసు, ఇన్ని సంవత్సరాలు నేను చూడలేదా అంటాడు. అదే నువ్వు ఏదైనా ఇచ్చి బాబు నేను ప్రేమిస్తున్నాను రా బాబు అని అంటే అప్పుడు ఏం చేస్తాడు? నిజమే, ఇది నిజంగా నన్ను ప్రేమిస్తుంది నా భార్య, అమ్మో నేనంటే ఎంత ప్రేమ అని చెప్పి అతను కూడా మార్పు చెందుతాడు. ఒకవేళ ఏదైనా తప్పుడు చేసేవాడైతే, తిరుగుబాటు చేసేవాడైతే, కఠిన హృదయుడైతే అతను కూడా మనసు మార్చుకుంటాడు. కనుక నీ క్రియలను బట్టి నువ్వు మార్చుకోవాలి. దేవుడు తన క్రియలను బట్టి మనల్ని మార్చాడు. తన ప్రేమ ఇది కూడా నేను ప్రేమించాను అయ్యా నిన్ను, కనుక నీవు కూడా ఇతరులను అలాగనే ప్రేమించు. నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నానో నీవు కూడా ఇతరులను అలా ప్రేమించమని దేవుడు వెల్లడిపరిచినాడు, చెప్పినాడు, అక్కడ చూపించినాడు. మరి నీవు నీ ప్రేమను ఎలా చూపిస్తున్నావు? దేవునికి లోబడుతున్నావా? నేను దేవుడిని ప్రేమించినప్పుడు దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి అన్నావు. ఇష్టమే, కానీ ఆ ఇష్టాన్ని నువ్వు ఎలా చూపిస్తున్నావు? సమయానికి మందిరానికి రాగలుగుతున్నావా? సమయానికి దేవుని సన్నిధిలోకి రాగలుగుతున్నావా? మరి ఆయన కొంచెం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోగలుగుతున్నావా? ఆయనతో సహవాసం చేయగలుగుతున్నావా? వాక్యం ధ్యానించుకోగలుగుతున్నావా? మరి నువ్వు నేను ప్రేమిస్తున్నాను ఎలా చెప్తావు? ఎలా ప్రేమిస్తావు? ఆయన్ని చూపించాలి, నువ్వు క్రియ చూపించాలి అక్కడ. అంతేగాని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఎట్లా కుదురుతుంది? ఇంగ్లాండ్ దేశంలో ఒక కుర్రవాడు హాస్టల్లో ఉన్నాడు. హాస్టల్లో చదువుకుంటున్నాడట. ప్రతి ఆదివారం, మరి హాస్టల్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఆదివారం తల్లిదండ్రులు చూస్తారు కదా, నెలకోసారి వారానికోసారి చూస్తూ ఉంటారు. చూస్తే మరి అందరు తల్లిదండ్రులు వస్తారు, వాళ్ళు వెళ్తున్నారు కానీ వచ్చేస్తున్నారు కానీ ఇతర మటుకి వచ్చి వాళ్ళమ్మ పిలిచినా కూడా నేను లేనని చెప్పు అని చెప్తుందంట. లేనని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ని పంపిస్తున్నారు. సరే వాళ్ళు అయ్యా పలానా కుర్రాన్ని పిలువయ్యా, నేను వాళ్ళ అమ్మ వచ్చానని చెప్పయ్యా అని అంటే అతను ఏం చేస్తున్నాడు? లేడని చెప్పు అని అంటున్నాడు. అలాగా కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు గడిచిపోయింది. అతను ఒక రోజున స్నేహితులంతా అడిగారంట, అరే ఎందుకని నీ తల్లి రోజు వచ్చి నిన్ను అడుగుతున్నా కూడా నువ్వు ఎందుకని మరి ఆమె వెళ్ళి చూడట్లేదు నువ్వు అని అంటే, ఆమె ఇదిగో ఆమె చూస్తే నాకు భయంగా ఉంటుంది, ఆమె నేను చూడలేను, ఎందుకంటే చిన్నప్పుడు కాలిపోయింది ఆమె. సరే ఒక రోజున ఈ కుర్రాళ్ళంతా అడుగుతున్నారు కనుక సరే స్నేహితులందరూ హేళన చేస్తున్నారు, ఇవో తల్లి వచ్చినా వీడు వెళ్తలేదురా చూడట్లేదు కానీ హేళన చూస్తుంటే ఒక రోజు వెళ్ళాడు. వెళ్ళి తల్లిని చూసినాడు. చూస్తే తల్లి ఏడ్చింది అతను చూసి.
ఎందుకంటే మరి రావట్లేదు, ప్రతి సంవత్సరం నుంచి వెళ్తుంది, రావట్లా అతను చూడడానికి కూడా రావట్లా, ఇంటికి కూడా వెళ్తలే. సరే ఒక రోజున వెళ్తే అతను చూసి ఏడ్చినాడు. ఈమె చూసి ఏడ్చింది. ఏడ్చినప్పుడు అడిగాడు, అమ్మ నువ్వు ఎందుకు ఇలాగా కురీతిగా మారిపోయినావు, నీ ఒళ్ళంతా కాలిపోయింది, నువ్వు చూస్తేనే భయంగా ఉంది, ఎందుకు నువ్వు ఇంత భయంకరంగా తయారయ్యావు అని అడిగాడట. అప్పుడు చెప్పిందంట, బాబు నువ్వు చిన్నప్పుడు నేను నీళ్లు తీసుకురావడానికి, నేను ఉయ్యల్లో వేసి నీళ్లు తీసుకుని రావడానికి నేను బావి దగ్గరికి వెళ్ళగా ఇల్లు కాలిపోయినప్పుడు మన ఇంటికి కూడా నిప్పు అంటుకుంది, నువ్వేమో ఉయ్యాల్లో ఉన్నావు, చిన్న పిల్లాడివి. నేను పరిగెత్తకుండా గబగబా వచ్చాను, కానీ అప్పటికే మన ఇల్లు అంత తగలబడింది. అందరూ వెళ్ళొద్దు, నువ్వు లోపలికి వెళ్ళొద్దు నన్ను ఆపేరయ్యా. కానీ నేను ఇదిగో నువ్వు ఉయ్యాల్లో ఉన్నావు, నీ కొరకు నేను గబగబా వచ్చి నిన్ను వాటేసుకొని బయటికి తీసుకొచ్చానయ్యా. అప్పుడు నేను దేహం అంతా కాలిపోయింది బాబు, అందుకే నేను ఈ రకంగా ఉన్నాను అని చెప్పాడు. చెప్తే అతను ఏడ్చినాడు. అమ్మో ఇంత ప్రేమ నా ఎడల నువ్వు ఇంత ప్రేమ చూపించామ్మా, నేను ఎదుర్కోవటం అయిపోయాను చెప్పి నేను ఎంతో భయపడినాను, నేను చూడాలంటే అసహ్యం వేసింది, నాకు నేను చూడాలంటే సిగ్గేసింది, నా స్నేహితులు ఏమనుకుంటారని సిగ్గుపడినాను, నన్ను క్షమించమ్మా అని చెప్పి గట్టిగా వాటేసుకొని అక్కడ ఏడ్చినాడంట. మరి నీ కొరకు ఆమె చేస్తే ఆ బిడ్డ కొరకు, చిన్న బిడ్డ కాలిపోతున్నాడని గబగబా వెళ్ళి అతను వాటేసుకొని మరి బయటికి తీసుకొచ్చింది, నిప్పు తగలకోకుండా, ఆ మంటలు అతనికి తగలకోకుండా ఒత్తిడిలో పట్టుకొని గబగబా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చినది. దాంతో ఏమైపోయింది, మొహం కాలిపోయింది, మరి చేతులు కాలిపోయినాయి, ఒళ్ళంతా కాలిపోయింది, బొబ్బల్లాగా వచ్చేసినాయి, తన జుట్టంతా కాలిపోయింది, కురీపిగా మారిపోయింది. ఎలా మారిపోయింది? కురీపిగా మారిపోయింది. అలాగే క్రీస్తు ప్రభు కూడా నిన్ను నన్ను ప్రేమించినాడు కనుక కురిమిగా మారిపోయినాడు. నీ కొరకు నా కొరకు సిలువలో దెబ్బలు తిన్నాడు, మరి చేతులకు కాళ్ళకి మేకలు కొట్టించుకున్నాడు, మొహానికి ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, పక్కన బల్లె పోటు పడిపించుకున్నాడు. మరి ఆయన్ని చూడడానికి నువ్వు అసహ్యం కలుగుతున్నావా? నువ్వు ఆయన చూడాలంటే ఇష్టపడలేదా నువ్వు? కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమించాడు కనుక నీ కొరకు ప్రాణం పెట్టినాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, మనం దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండటకు ఏం చేశాడ, తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమన్నది, ఇందులో ఏమన్నది? ప్రేమన్నది. ఎట్లా ప్రేమని దేవుడు వెల్లడిపరిచినాడు? తన కుమారుని పంపించి ప్రాయశ్చిత్తముగా నీ కొరకు నా కొరకు పంపించి ఆయన ప్రాయశ్చిత్త బలి అర్పించాడు. అక్కడ కుమారుని అర్పించినాడు. మరి నీవు నేను మరి నీ కుమారుని ప్రాయశ్చిత్తంగా ఇమ్మంటే ఇస్తావా? మరి అబ్రహాముని అడిగినాడు, అబ్రహామా ఇవ నీ కుమారుడు నాకు బలి ఇవ్వాలంటే తీసుకెళ్ళాడు. అబ్రహాం తీసుకెళ్ళి మరి బలి అర్పించినాడు, బలి ఒకటి తీసుకెళ్ళినాడు. మరి అక్కడ దేవుడిని ఏమైనా అన్నాడా? ప్రభా లేక నాకు ఇచ్చావయ్యా, మరి నువ్వు మళ్ళా నాయన్ని బలి ఇమ్మంటావేంటి ప్రభా, నేను ఇంకో వేరేది ఏదైనా అడిగాయి అన్నాడా? నోరు మాట్లాడాల, నోరు తెరవరాయన. దేవుడు చెప్పినట్టే చేసినాడు. మరి దేవుడు అక్కడ కాపాడు. మా ఫ్రెండ్ ఒక ముస్లిం ఉన్నాడు, జలీల్ అని వచ్చాడు. సరే కొంచెం బైబిల్ గురించి మాట్లాడుకున్నాం. అరే మీరేమో అబ్రహాం అంటారా, మేము ఇబ్రహీం అంటాం, మేము ఇస్మాయిల్ అంటాం. అంటే ఇస్మాయిల్ లేడురా, ఇస్మాయిల్ కాదురా, మాకు ఫస్ట్ ఇస్సాకు ఉన్నాడు రా రెండోవాడు అని. అంటే మాకు బైబిల్ ఇస్సాక్ లేదు, ఇస్సాక్ అనేవాడు లేడు. మరి ఇస్సాక్ అంటే ఎవరు అన్నాడు. చెప్పాను ఇలా సంగతి. అబ్రహాం పిల్లలు లేకపోతే సారా దాసిని పంపించింది, హాగరు ఆమె పేరు, హాగరు పుట్టినాడు ఇస్మాయిల్ రా అని. అంటే అది మా బైబిల్లో, అది మా ఖురాన్లో అది లేదు, మా ఖురాన్లో అది లేదు. మా ఖురాన్లో ఏమున్నదంటే మాకు ఇస్మాయిలే ఉన్నాడు కనుక మాకు ఇస్మాయిలే, మేము ఇస్మాయిల్ సంతానం. అవును మీరు ఇస్మాయిల్ సంతానమే, మేమేమో అబ్రహాం సంతానరా, ఇస్సాకు సంతానరా మేము అని చెప్పారు. ఇక అట్టగా డిస్కస్ చేసుకుంటా మరి బైబిల్లో ఏముందో అంత ఒకటే ఉందిరా శ్యాము. క్రొత్త నిబంధనలు మన కొత్త నిబంధన యేసు ప్రభు అని నమ్మరు. యేసు ప్రభు అంటే ప్రవక్త అంటాడు, అంతే. అతను కూడా ప్రవక్తే, యేసు ప్రభు అంటున్నాడు. మేమేం దేవుని కుమారుడు అంటావురా అని అంటే కాదు అన్నాడు. సరే మీ కొత్త నిబంధన ఖురాన్ అంతా ఒకటే, మేము చేసేదంతా ఒకటే అంటే నేను అన్నాను మీరు బాహ్యంగా చేస్తారు, మీరేమో ధర్మకార్యాలు అయ్యని ఈయన చేస్తారు, బలని అయ్యి చేస్తారు. మరి రంజాన్ రోజున లేకపోతే బక్రీద్ రోజున అవి బలులు చేస్తారు. మేమేమో మా హృదయాన్ని కాపాడుకుంటాం, మా హృదయంతో మేము మా దేవుడు చూసి హృదయాన్ని కాబట్టి మా హృదయాన్ని కాపాడుకుంటాం మేము అని చెప్పారు.
అలా కొంచెం డిస్కషన్ జరిగింది, తర్వాత వెళ్ళిపోయినారు. కనుక మనం వాళ్ళు చేసేది వాళ్ళు కూడా ఏమంటారు, మరి మేము చేసింది కరెక్ట్ అంటున్నారు. మరి బైబిల్లో ఉన్నది కదా అది, అల్లా దేవుడు అంటాడు, మనం ఏమన్నా యెహోవా దేవుడు, యెహోవా దేవుడు వాళ్ళు ఏమంటారు అల్లా అంటారు. కనుక నీవు నేను దేవుడిని ప్రేమిస్తున్నామా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలా ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నావు. నువ్వు ప్రేమిస్తున్నావా? ఆయన నీ కొరకు కురిపిగా మారిపోయినాడు. సొగసు లేదు, స్వరూపం లేదు, మరి సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇదిగో మరి ఒక తన ముళ్ళతో కిరీటం పెట్టించుకున్నాడు, రక్తాల కారుతని కొరడాతో కొడితే, ఒకసారి కరడతో కొడితేనట మాంస ముద్దలు లాగు ఈ చేరు దిల్లితే ఎలా వస్తుంది అరగతో అలా వచ్చేసాయంట, మాంసం ముద్దలు కింద పడేయి. మరి అట్లా 39 కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన నీ కొరకు నాకు. మరి నీవు ఆయన కొరకు ఏమన్నా చేయగలుగుతున్నావా? నేను దేవుడు అంటే ఇష్టమండి, నేనంటే ఆయన ప్రేమ అన్న అంటున్నావు. ఎలా వెల్లడి చేస్తున్నావు? ఎలా వెల్లడిపరచగలుగుతున్నావు నీ ప్రేమని? దేవుడు అయితే తన ప్రేమను వెల్లడిపరిచినాడు. ఎలాగా? తన కుమారుని పంపించి వెల్లడిపరిచినాడు. మరి నీవు నీ ప్రేమను ఎలాగ దేవుడికి వెల్లడిపరుస్తున్నావు? కనుక ఈ రాత్రి మరి నువ్వు పరిశోధించుకో. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యం. చదువు. ఏమంటాడు ఇక్కడ? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నీవు నేను ఆయన ఏర్పరచుకోలేదంట. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకు. దేనికి? ఫలించడానికి. నీవు నేను ఈ లోకంలో ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. నీవు నేను ఈ భూలోకంలో ఆశ్రమించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. నీవు నేను ఫలించుటకు ఆయన తన ప్రేమను మరి వెల్లడిపరుచున్నాడు. ఆయన అందుకని నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. తన ఏర్పరచుకున్న బిడ్డలు ఫలించాలని, ఈ భూలోకంలో వాళ్ళు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నీవు దేవుళ్ళలో దేవుళ్ళలో ఫలించాలని నువ్వు కోరుకుంటున్నావా? నువ్వు ఆయనలో ఫలించాలంటే ఏం చేయాలి? ఆయనతో నువ్వు అంటుకట్టబడాలి. నువ్వు ఆయనతో అంటుకట్టబడితేనే ఆయనలో ఫలించగలుగుతావు. ఇక్కడ వెనక చిన్న చెట్టు, ఏదో పిచ్చి చెట్టు ఒకటి ఉంది, పూల చెట్టు. అక్కడ మళ్ళీ నేరేడు చెట్టు ఒకటి ఉంది. ఆ నేరేడు చెట్టుని మొన్న పిచ్చి చెట్టుని తీసేద్దామని వెళ్తే అదేమైంది, ఈ నేరేడు చెట్టుకి అంటుకట్టబడిపోయింది. ఆ రెండింటిని అంటుకట్టుకొని ఉన్నాయి. నాకు ఇలా ఆశ్చర్యం వేసింది. కనుక నీవు నేను అలాగ అంటుకట్టబడి ఉంటేనే దేవుళ్ళు నువ్వు ఫలిస్తావు. కనుక నీవు నేను ఫలించడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నీవు ఆయన ఏర్పరచుకోవాలా, నీవు దేవుడిని ఏర్పరచుకోవాలి. దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు? ఈ భూలోకంలో నీవు నేను ఫలించుటకు, మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మనం నియమించుకున్నాడు. కనుక నీవు ఆయన ఏర్పరచుకోవాలా, నీవు ఆయన ఏర్పరచుకోలేదు, కానీ ఆయనే నిన్ను ఏర్పరచుకున్నాడు. మరి నీవు ఆయనకి ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి, నువ్వు ఎంత విశ్వాసం కలిగి జీవించాలి. ఆయనలో ఉంటున్నావా? విశ్వాసం చూపిస్తున్నావా? అవసరమైతే దేవుని దగ్గరికి వస్తావు, అవసరం లేకపోతే రావు. అవసరమైతే ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు దేవుడు కావాలి. దేవుడు దేవా 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 అని వస్తారు. అయ్యా నాకు ప్రార్థన చేయాలనుకుంటే పరిగెత్తుకుంటూ వస్తావు, లేకపోతే రావు, మందిరానికే రావు. మరి నువ్వు ఎలా ఫలిస్తావు? కనుక మీరు నన్ను ఏర్పరచుకోలేరు. మీరు నా పేరు తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, మీరు తండ్రిని యేసుక్రీస్తు నామములో ఏది అడిగితే అది మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక నీవు నేను పొందుకోవాలంటే ఏం చేయాలి? తండ్రిని క్రీస్తు నామములో అడగాలి, యేసుక్రీస్తు నామములో నువ్వు అడగాలి. అడిగినప్పుడే తండ్రి నీకు అది అనుగ్రహిస్తాడు. కనుక మీరు నా పేరున తండ్రి ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఆయన మనల్ని ఏర్పరచుకొని నియమించుకున్నాడు. తన కుమారుడుగా, తన కుమార్తెగా నిన్ను నన్ను నియమించుకున్నాడు. ఆయన తను ఏర్పరచుకున్నాడు.
నిన్ను నన్ను ఏర్పరచుకోవాలి. నీవు ఆయన ఏర్పరచుకోవాలా, నువ్వు దేవుణ్ణి ఏర్పరచుకోవాలా, ఆయనే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇక అందుకనే మొదటి వాక్యంలో ఏమన్నాడు, తండ్రి ఏమంటున్నాడు, మీరు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు కనుక నా కుమారుని మీకు అనుగ్రహించాడు. కనుక ఆయన నిన్ను ప్రేమించినాడు కనుక తన కుమారుని ఇచ్చినాడు. కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు, ప్రేమ చూపించినాడు. మరి నీవు నీ ప్రేమను ఎలా చూపిస్తున్నావు? నీవు నీ దేవుడిని నేను ప్రేమిస్తున్నానండి, దేవుడు అంటే నాకు ఇష్టమని అంటున్నావు. నువ్వు ఎలా చూపించగలుగుతున్నావు? ఆయనతో సహవాసం చేస్తున్నావా? సమయం ఉన్నప్పుడల్లా కూర్చొని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నావా, గడుపుతున్నావా? అది ఆయనతో సహవాసం చేయటం అంటే. ఏదో సమయం ఉన్నప్పుడు నలుగురు కూర్చొని లోక ముచ్చట్లు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటాం కాదు. అందుకని ముసల ముచ్చట్లు సమయం లేదు. క్రీస్తు ప్రభు రాకడ బహు సమీపముగా ఉన్నది. వ్యర్థముగా నేను ఆలోచించుకోవడానికి, వ్యర్థముగా ముచ్చట్లాడుకోవడే సమయం లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. జపాన్లో కూడా నిన్న కాక మొన్న భూకంపం వచ్చింది. జపాన్లో మరి ఇక్కడ కూడా విజయవాడ కూడా వచ్చిందంట భూకంపం. ఎక్కడో సింగనగర్కి వెళ్ళి భూకంపం వచ్చిందంట. ఒక 2 నిమిషాలు భూమి కనిపించిందంట. అందరు ఇళ్ళ నుంచి బయట పరిగెత్తారు. మరి మనకు కూడా ఉందంట భూకంపం. విజయవాడకు కూడా 28 సార్లు వస్తుందంట భూకంపం. ఉంది, ఎప్పటి నుంచో అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ మంగళగిరి కొండ దగ్గర నుంచి కింద నుంచి అడుగు నుంచి భూమి తెలుసుకుంటూ వస్తుందట. మరి నీవు నేను తప్పించుకుంటామా? నీవు నేను తప్పించుకోబడాలంటే నేను ఆ భూకంపాలు కానీ, దేంట్లో నుంచి కానీ, శ్రమలు కానీ, ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే నీవు దేవునితో సహవాసం చేస్తూ ఉంటే ఏ కీడు నీకు రాకుండా దేవుడు నేను కాపాడుతూ ఉంటాడు. ఒకవేళ అందుకని దేవుడు అన్నాడు, నీ పక్కన 10,000 మంది పడినను, నీ యొక్క పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ యొక్క రాదు. అందుకని అన్నాడు దేవుడు, నువ్వు ఆయన సహవాసం చేస్తూ ఉంటే నువ్వు అక్కడ ఉంటావు, నీ పక్కన 10 మంది ఉంటారు, 10,000 మంది ఉన్నారా కూడా వాళ్ళు పడిపోతారు కానీ నీవు పడిపోవు. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాపాడుతాడు. ఎందుకు? నీవు ఆయన ప్రేమిస్తున్నావు కనుక. ఒక మనిషి ఎప్పుడైతే దేవుడిని ప్రేమిస్తాడో, ఏ సమస్య వచ్చినా, ఆపదలు వచ్చినా, అవమానాలు వచ్చినా, సిగ్గులు వచ్చినా, మరి ఏ కష్టాలు వచ్చినా ఆయన మనల్ని కాపాడుతాడు. కనుక ఇక మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరుట తండ్రిని ఏం అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు. అంటే ఈ భూలోకంలో నీవు నేను ఫలించడానికి ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకొని ఉన్నారు. తాను ఏర్పరిచిన బిడ్డలు, తాను ఎవరైతే ఏర్పరచుకుంటారో వారు ఈ లోకంలో ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఫలించడం అంటే ఆశీర్వదించబడతాం, ఫలభరితమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం నీవు నేను పొందుకోవాలని ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడట. మరి నీవు ఆయన నువ్వు ప్రేమిస్తున్నావా? ఆయనకు సహవాసం చేస్తున్నావా? ఆయనలో ఫలించాలని నీవు ఆలోచిస్తున్నావా? కనుక నీ జీవితం ఎలా ఉన్నది? నేను ప్రేమిస్తున్నాను అంటున్నావు. ఎలా ప్రేమిస్తున్నావు అది నువ్వు చెప్పాలి. కనుక నేను దేవుడిని ప్రేమించిన కదా, ఆయనే మనల్ని ప్రేమించినాడు. అందుకని నీ కొరకు నా కొరకు ఆయన కురీపిగా మారిపోయాడు. ఎంతో సుందరుడు, మరి కురీపిగా మారిపోయినాడు. ఏమీ లేని వాడు వ్యక్తుడిగా ఈ లోకంలోకి వచ్చినాడు. సర్వ అధికారమైన కొరది అన్ని వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు వచ్చినాడు. అంటే నన్ను ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు మరి నీవు ఎప్పుడైనా గ్రహించినావా? ఆయన ప్రేమను ఎప్పుడైనా నువ్వు గ్రహించినావా? కనుక ఈ రాత్రి నిన్ను నువ్వు పరిశోధించుకో. దేవుడు నన్ను ప్రేమించాడు, నా కొరకు సెలవులో ప్రాణం పెట్టాడు, నన్ను ఏర్పరచుకున్నాడు, మరి నన్ను ఆశీర్వదించాడు, ఈ లోకంలో ఫలించాలని కోరుకుంటున్నాడు. మరి నేను దానికి తగిన జీవితాన్ని నేను జీవిస్తున్నానా లేదా అని నీవు ఈ రాత్రి పరిశోధించు. నువ్వు ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆయనలో ఉంటేనే నువ్వు ఫలించగలుగుతావు. ఆయన నుంచి నువ్వు బయటికి వేరే అయిపోతే నువ్వు ఫలించలేవు. అందుకని అన్నాడు దేవుడు, యోహాను స్తోత్రం ఎక్కడ ఉన్నది, మరి నువ్వు నాకు వేరై ఉండి మీరు ఏమీ ఫలించలేరు అన్నాడు. నువ్వు ఆయనతో ఉంటేనే నువ్వు ఫలభరితమైన జీవితం జీవించగలుగుతావు. నువ్వు ఆయనతో లేకోకుండా పాపంలో ఉన్నావు నీవు ఫలించలేదు. కనుక నేను దేవుడికి వేరై ఉండి ఏమీ చేయలేవు. నువ్వు ఏం చేయాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, దీవించబడాలన్నా ఆయనలో ఉంటేనే నువ్వు ఫలించగలవు. కనుక మరి నేను మీ ఫలములు నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించదు.
మా ఫలాలు నీవు ఫలభరితంగా జీవించి ఫలించాలని ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడంట. మరి నీవు ఇష్టపడుతున్నావా? ఆయనలో ఫలించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావా? ఆయనలో ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? మరి ఈ రాత్రి మరి నిన్ను నువ్వు పరిశోధించుకో. ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో. కనుక ఆయన నువ్వు ప్రేమించడం కాదు, నువ్వు ఆయన ప్రేమించాలి. ఆయన నిన్ను ఆల్రెడీ ప్రేమిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు ఏమని? మీరు నన్ను ప్రేమించడం కాదు, నేనే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అందుకనే మీరు ఒకళ్ళనొకళ్ళని ప్రేమించబద్ధులమై ఉన్నారా? ప్రేమిస్తున్నావా? నిన్ను హింసించే వారి వరకు ప్రార్థన చేస్తున్నావా? నిన్ను సుట్టిపోటీ మాట్లాడే వరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నావా? మరి దేవుడు కోరుకునేది అది. కనుక మీరు ఒకరినొకడు ప్రేమించుకోవాలని నేను ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను అంటున్నాడు దేవుడు. కనుక ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరున తండ్రిని ఏమడుగుతారో. ఎప్పుడైతే నీవు ఆయన ప్రేమిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆయనతో సహవాసం చేస్తూ ఉంటావో, నీవు అప్పుడు ఏది అడిగినా తండ్రి నీకు అనుగ్రహిస్తాడంట. తండ్రి ఏం చేస్తాడో మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నీవు కుమారుని ప్రేమిస్తున్నావు కనుక. కుమారుని ఆయన ప్రేమించినాడు, ప్రేమించి నీ కొరకు నా కొరకు భూలోకానికి పంపించినాడు. మరి ఆయన వచ్చి నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నాడు? త్యాగం చేసినాడు, బలి అర్పించినాడు. మరి ఎప్పుడైనా ఆ బలిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావా? కనుక ఈ రాత్రి మరి దేవుడు లోకముని ఎంతో ప్రేమించినాడు. మరి ఈ లోకం నన్ను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. మరి నీవు ఆయనను ప్రేమిస్తున్నావా? మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను ప్రేమిస్తున్నావా? ఆయన దగ్గరికి వస్తే స్వస్థత వస్తుందంట, ఆయన దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు ఉంటాయంట, ఆయన దగ్గరికి వస్తే దీవెనలు ఉంటాయంట అని వస్తున్నావా? లేదా నిజముగా ఆయన ప్రేమించిన వస్తున్నావా? కనుక ఈ లోకంలో నువ్వు దేవుడిని కోరుకుంటే నాకు ఈ లోకంలో ఏమీ వద్దు. మరి అపోస్తలులు అందరూ కూడా ఈ లోకంలో మాకు ఏమొద్దు, పెంటతో సమానంగా వాళ్ళ ధనాన్ని కానీ వాళ్ళకున్న సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొని వాళ్ళు దేవుడినే ప్రేమించినారు. దేవుడే కావాలన్నారు. ప్రభువా నీవు ఉంటే మాకు చాలు, మీ కృప నాకు దొరికితే చాలు అన్నాడు పౌలు. ప్రభువా నీ కృప నాకు దొరికితే చాలు. మరి నీవు ఎప్పుడన్నా అన్నావా? ప్రభువా నీవు ఉంటే నాకు చాలయ్యా, ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు అన్నావా ఎప్పుడైనా నువ్వు? కనుక దేవుడే నీతో ఉన్నాడు అనుకో, నీకు విరోధిగా ఈ లోకంలో ఎవరు ఉండరు. దేవుడే నీతో ఉన్నాడు అనుకో, నీకు ఏవి కష్టాలు ఇబ్బందులు రావు. ఎందుకంటే ఎప్పుడు నీ చుట్టూ దేవదూతలు ఉంటారు. కనుక దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ చుట్టూ దేవుడు దేవతలు ఉంచుతాడు. కనుక నీవు 10,000 మంది నీవు కూలినను అపాయం ఎంతకు రాదు అన్నాడు. నీవు చూచుచుండగానే నీ శత్రువులు నశించిపోతారు అన్నాడు. కనుక నేను ఆయన ప్రేమిస్తున్నావా? ప్రభువా నీవే నాకు కావాలి, ఈ లోకంలో నాకు ఏది వద్దయా, నాకు నీవుంటే చాలు ప్రభువా అని నువ్వు అనగలుగుతున్నావా? ఎప్పుడైనా అన్నావా? ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రభువా ఎంతసేపు ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకు అది ఇది అంటున్నావే కానీ నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు. ప్రభువా నీవు నన్ను ప్రేమించావు కనుక నేను నిన్ను ప్రేమిస్తానయ్యా అంటున్నావా? ఎప్పుడైనా నువ్వు అన్నావా మాట? కనుక మరి దేవుడు నిన్ను ప్రేమించినాడు, మరి నీవు దేవుడిని ప్రేమిస్తున్నావా లేదా అని నిన్ను నువ్వు పరిశోధించుకో. కనుక ఈ లోకంలో ఏది ఉన్నా లేకున్నా ప్రభువా నీ ఉంటే నాకు చాలయ్యా అని అనగలవా? అపోస్తలులందరూ కాదు, అపోస్తలులందరూ మరి ఆయన శిష్యులందరూ అదే అన్నారు, ప్రభువా నీ ఉంటే మాకు చాలు, నీ కృప మాకు దొరికితే చాలు. ఈ లోకంలో వాళ్ళకున్న డబ్బుని మరి ఆస్తిని అంతని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నారు. వాళ్ళు పెంటతో సమానంగా ఎంచుకొని విడిచిపెట్టేసి ఇగో మొత్తం ఆస్తిని అమ్మేసి మరి ఆ అపోస్తలుల కార్యాలయంలో తీసుకొచ్చి అపోస్తలుల దగ్గర పెట్టి ఇగో వాళ్ళు పేదలకి మరి సువార్త ప్రకటించడానికి, పేదలకు సహాయం చేయడానికి వాళ్ళు వాళ్ళ డబ్బును దానంగా ఇచ్చేస్తున్నారు. కనుక దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నారు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటావో నీకు ఏ కొదువ ఉండదు, నీకు ఏ లేమి రాదు. ఏ కష్టాలు వచ్చినా, ఏ శోధనలు వచ్చినా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కనుక నీవు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక నేను కూడా ఆయన ప్రేమించబద్ధులమై ఉన్నాము. నువ్వెవరో ఆయనకు అక్కర్లేదు, నువ్వెంత ఘోర పాపివో నువ్వు ఆయన అక్కర్లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి ఆ
ఆ తల్లి మరి చెప్పిన రీతిగా, ఇదిగో అయ్యా నీ కొరకు నేను ఇవాళ కురిపిగా మారిపోయినాను, నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, ఇదిగో ఆ రోజు నిన్ను రక్షించకపోతే నువ్వు చనిపోయేవాడు అయ్యా. మరి నేను చనిపోవాల్సిన స్థితిలో ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని మన కొరకు బలిగా పంపించినాడు. అంటే ఎంత ప్రేమ ఉన్నది, అక్కడ ప్రేమను చూపిస్తున్నాడు. అలాగూ తన ప్రేమను వెల్లడిపరిచినాడు. మరి నీవు నీ ప్రేమను ఎలా వెల్లడిపరుస్తున్నావు? ఆయన సహవాసం చేస్తున్నావా? ఆయన చెప్పినట్టు వింటున్నావా? మరి ఆయన చెప్పినట్టు జీవిస్తున్నావా లేదా? మరి ఈ రాత్రి నిన్ను నువ్వు పరిశోధించుకో. మాటలతో చెప్పడం కాదు, క్రియ కావాలి. ఇక్కడ క్రియ. మరి క్రీస్తు ప్రభు క్రియ చూపించినాడు, పంపించినాడు. తన కుమారుని పంపించి ఇగో ఆయన త్యాగం చేసినాడు. అక్కడ త్యాగం చేయడానికి పంపించినాడు. నీ కొరకు నాకు త్యాగం చేసినాడు ఆయన. నీ పాపాలు నా పాపాల కొరకు బలి ఇప్పించినాడు. మరి అక్కడ ప్రేమను అట్లా చూపించినాడు. పాపలందరినీ, లోకంలో ఉన్న వాళ్ళందరినీ నేను ప్రేమిస్తున్నానయ్యా, అందుకని నా కుమారునే నీకు బలిగా ఇస్తున్నానని పంపించినాడు, చూపించినాడు ప్రేమ. మరి నీవు నీ ప్రేమను ఎలా వెల్లడిపరచుకోగలుగుతున్నావు? నువ్వు ఎలా చూపిస్తావు నీ ప్రేమని? తీతు పత్రిక 3:4 తీతు. తిమోతి పక్కన 3వ అధ్యాయము 4-5 వాక్యాలు చదువు. 3:4-5. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక కనికరము చొప్పులనే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారాను మనలను రక్షించెను. ఇక్కడ ఏమంటున్నాడు? మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, అంటే నేను ధర్మకార్యాలు నీతిగా ఉండి ధర్మకార్యాలు చేసావు లేదా ఏదో చేసావు, దానివల్ల కనికరం కాక చొప్పున కాకుండా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, అంటే బాప్టిజం ద్వారాను, పరిశుద్ధాత్మను మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనం రక్షించాడు. ఎలా రక్షించాడు? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అంటే బాప్టిజం ద్వారా. నేను బాప్టిజం తీసుకుని పరిశుద్ధాత్మను మనకు నూతన స్వభావం కలుగజేశాడు. బాప్టిజం తీసుకున్న తర్వాత నీ స్వభావం మారాలి, నీ క్రియలు మారాలి, నీ తలంపులు మారాలి, నీ చూపులు మారాలి, నీ నోటి మాటలు మారాలి. మరి దాని ద్వారా ఆయన ఏం చేసిన? మనం రక్షణ. నువ్వు కనికరం ద్వారా కాదు, నువ్వు ఏదో ధర్మకార్యాలు చేసి నీ నీతిని బట్టి నువ్వు ఇదిగో రక్షణ పొందలేదు, నీ యొక్క న్యాయాన్ని బట్టి నువ్వు రక్షణ పొందలేదు. నేను నీతిమంతున్నాని, యథార్థవంతున్నాని నువ్వు చెప్పుకుంటున్నావు, దానివల్ల నువ్వు రక్షణ రాలేదు. ఆయన ఏం చేశాడు? ఎలా రక్షించుకున్నాడు నిన్ను? నూతన స్వభావం, పునర్జన్మ స్నానం ద్వారా, అంటే బాప్టిజం ద్వారాను, పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించే స్వభావం, నూతన స్వభావం కలగజేయడం ద్వారాను మనలను రక్షించుకున్నారు. మరి నీవు మరి రక్షించబడ్డా, బాప్టిజం తీసుకున్న తర్వాత నీ స్వభావం నూతన స్వభావంగా మారిందా? బాప్టిజం తీసుకున్న తర్వాత నువ్వు ఇంకా మరి పూర్వంలాగానే ఉన్నావా? నీ స్వభావం అయినా మారిందా? నీ తలంపులైనా మారినాయా? నీ మాటలు మారినాయా? అది కనుక నూతన స్వభావం కలగజేయడం ద్వారా మనం రక్షించుకున్నాడు ఆయన. నువ్వు కనికరం ద్వారా కాదు, నువ్వు చూపించిన దయ వలన కాదు, లేదా నువ్వు చేసిన ధర్మ కార్యాలన కాదు. నేను నీతిమంతుడని, యథార్థవంతుడని అని చెప్పుకున్నందువలన నువ్వు రక్షించబడలా. తన కనికరం ద్వారా నిన్ను రక్షించుకున్నాడు, తన కృప ద్వారా నిన్ను రక్షించుకున్నాడు. కనుక తన ప్రేమను పాపులు ఎలా అలా వెల్లడిపరిచినాడు. నన్ను ప్రేమించి నిన్ను రక్షించుకున్నాడు ఆయన. కనుక తన కృప ద్వారా మరి నన్ను రక్షించుకున్నాడు ఆయన. కానీ నీవు మరి నీ సొంతగా నువ్వు రక్షించబడలేదు. నీ సొంతగా మరి నీవు చేసిన నీతి కార్యంలో బట్టి కానీ, మరి దేని ద్వారా నీతి పనులను బట్టి కానీ, ఇతరులకు ధర్మ కార్యాలు చేయడం కానీ నువ్వు రక్షించబడలేదు. ఆయన కనికరం ద్వారా నువ్వు రక్షించబడ్డావు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఉచితమైన ప్రేమను బట్టే నేను రక్షించబడ్డావు. ఆయన ప్రేమను వెల్లడిపరిచినాడు, ప్రాణం పెట్టినాడు. ఇదిగో ఆయన కొరకు నువ్వు ఏమి చెల్లించరా, రక్షణ కొరకు నేను ఏమీ ఆయనకి చెల్లించరా. ఆయన రక్షణ అనేది ప్రతి మానవుడికి, ప్రతి పాపికి, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ
ఈ లోకంలో ఉన్న పాపులందరికీ ఉచితంగా ఇచ్చిన కృప, రక్షణ అనేది ఉచితంగా ఇచ్చిన కృప. ఆ కృపలో నీవు నేను ఆనందించాలి. మరి ఆనందిస్తున్నావా? కృపలో నిజంగా నువ్వు ఆనందిస్తూ ఉంటే ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ సాధనలు, ఎందుకు ఈ వ్యాధులు, ఎందుకు ఈ బాధలు మనకు వస్తున్నాయి అంటే నీవు నేను ఆయన సరిగ్గా వెంబడించట్లేదు, ఆయనతో సహవాసం చేయట్లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ నీవు ఆయన్ని ప్రేమించట్లేదు. నువ్వు ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తావో అప్పుడు ఆయన నీ నీతిని నీవు కూడా వెల్లడిపరుస్తావు. కనుక నేను కూడా దేవుడిని ప్రేమిస్తున్నానండి, ఆయన చెప్పినట్టు జీవిస్తున్నావా? కనుక నీవు నేను మరి మన నీతిని ఆయన మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు ఏమన్నాడు? మన రక్షకుడైన దేవుని యొక్క దయ తప్పునే నీవు నేను రక్షించబడ్డావు. కనికరం తప్పున ఆయన కృప తప్పునే నీవు నేను రక్షించబడ్డావు. కేవలం నిన్ను నన్ను ప్రేమించి నీ ఎడల నా ఎడల దయ చూపించడం వలనే అయ్యో వీళ్ళు రోగులుగా ఉన్నారే, పాపం చేసి మరణానికి దగ్గరగా ఉన్నారే, ఇంకా కొన్ని రోజుల్లో మరణిస్తారే, వీళ్ళు నరకంలో ఉంటారే, అయ్యో నేను వెళ్ళి వీళ్ళు రక్షించుకోవాలి అని దయ చూపించి దయగల వాడి కనుక ఆయన ఏం చేశాడు? తన తండ్రిని విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చినాడు. వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. కనుక మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, మానవుని ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షపరిచినాడు. ఎలాగా? తన కుమారుణ్ణి మన కొరకు ఏం చేసినాడు? బలిగా ఇచ్చినాడు. అలాగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచినాడు. మరి నీవు దేవుని ప్రేమను ఎలా వెల్లడిపరచగలుగుతున్నావు? నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అంటున్నావు, కానీ ఎలా దాన్ని చూపించగలుగుతున్నావు? కనుక ఈ రాత్రి మరి నిన్ను నువ్వు పరిశోధించుకో. నీవు దేవుడిని ప్రేమించలా, ఆయనే నిన్ను ప్రేమించినాడు. నీవు సొంతగా రక్షణ పడాలా, ఆయన కృపను బట్టి నువ్వు రక్షించబడ్డావు, ఆయన దయను బట్టి నువ్వు రక్షించబడ్డావు అని చెప్తున్నాడు. కనుక నీవు నేను మరి చేసిన కార్యములు బట్టి, నీతి కార్యములు బట్టి నాకు రక్షణ రాలేదు, కానీ ఆయన ఉచితమైన దయను బట్టి, ఉచితమైన కృపను బట్టి నీవు నేను రక్షించబడ్డాను. కనుక ఈ రాత్రి మరి నీవు నేను మరి నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? ఆయనను ప్రేమిస్తున్నావా? కనుక మనం దేవుడిని ప్రేమించడమని కాదు, తానే మనం ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపారు. ఇందులో ప్రేమ అన్నది ప్రియులారా, దేవుడు మనకు ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. మరి ప్రేమిస్తున్నావా? నీ శత్రువులను ప్రేమిస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? మరి ఎలా నిన్ను నువ్వు పరిశోధించుకో. ఆఖరిగా మార్కు సువార్త 16వ అధ్యాయం 15 వాక్యం చదువుతాం. ఆఖరిగా మార్కు సువార్త 16:15. అధ్యాయము మార్కు సువార్త 16:15. ఆఖరి చెప్పేది ఏంటి దేవుడు? ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి ఏమైతుందా? శిక్ష విధించబడును. మరి నీవు బాప్టిజం తీసుకున్నావా? బాప్టిజం నమ్మి మరి క్రీస్తు ప్రభువుని నమ్మినావా? అందుకనే నువ్వు ఆయన చూడలా, నువ్వు వింటున్నావు. నీవు నేను బైబిల్లో ఉంది కాబట్టి వింటున్నావు. ఏమని? క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టాడంట, దేవుడు ఇదిగో తన కుమారుని పంపించాడంట, మన కొరకు ప్రాణం పెట్టినాడు, శిలువలో త్యాగం చేశాడంట, చనిపోయి సజీవుడే తిరిగి లేచి వెళ్ళినాడు అని నమ్ముతున్నావా? నమ్మి బాప్టిజం తీసుకుంటున్నావా? అది అందుకని అంటున్నాడు ఆయన, మీరు నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షింపబడను. నమ్మి బాప్టిజం తీసుకున్నావా నీవు? లేదా ఏదో అందరూ బాప్టిజం తీసుకున్నారు కనుక నేను కూడా బాప్టిజం తీసుకోవాలని తీసుకున్నావా? నిజంగా నువ్వు ప్రేమను, క్రీస్తు ప్రేమను, నిజంగా నువ్వు క్రీస్తుని ప్రేమిస్తే ఆయన నమ్మి బాప్టిజం తీసుకున్నావా? లేదా నమ్మకుండా బాప్టిజం తీసుకున్నావా? కనుక ఇక్కడ ఏమంటున్నాడు? నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కనుక నువ్వు నమ్మావా? నమ్మి తీసుకున్నావా? లేదా నమ్మకోకుండా తీసుకున్నావా? నిన్ను నువ్వు పరిశోధించుకో. ఇంకా దేవుడు రాక బహు సమీపమైనది.
నువ్వు ఇప్పుడైనా సరే బాప్తిసం తీసుకొని దేవుడు సిద్ధపడి ఉండకపోతే ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియదు. ఎప్పుడు భూకంపాలు వస్తున్నాయో, ఎప్పుడు తెగుళ్ళు వస్తాయో, ఇప్పుడు హాస్పిటల్ ఏంటో జనాలు అందరికీ జ్వరాలు వస్తున్నాయంట. ఆ జ్వరాలు డాక్టర్లకు కూడా తెలియట్లేదంట. మామూలు జ్వరం అనుకొని వాళ్ళు జలుబు జ్వరం అనుకొని మందులు ఇస్తున్నారు, అవి తగ్గట్లా. కనుక దానివల్ల చాలా మంది చనిపోతున్నారు. ఇప్పుడు కొత్త భయంకరమైన ఒక రోగం వచ్చినదంట, అదేంటి తుమ్ములు దగ్గులు. ఎప్పుడైతే మానవుడు తుమ్ముతాడో ఆ దమ్ముల నుంచి దగ్గుల నుంచి పురుగులు వ్యాపించి మరి అవి మనుషుల్ని చంపేస్తున్నాయి అంట. స్వైన్ ఫ్లూ అన్నాడు, మొదటిదాకా స్వైన్ ఫ్లూ అన్నారు. ఇప్పుడు ఇంకోటి ఏదో ఫ్లూ వచ్చింది. ఇప్పుడు అందుకని ఎయిర్పోర్ట్లు అన్నింటిలో ఇతర దేశాల నుంచి వచ్చే అందరినీ చక్కగా చెక్ చేస్తున్నారు, అందరిని పరీక్షిస్తున్నారు. ఆఖరికి హైదరాబాద్లో మరి 16 మంది స్వైన్ ఫ్లూ వాళ్ళు దొరికారు. వాళ్ళు ఉందని జబ్బులు, మరి వాళ్ళు చనిపోయే స్థితిలో ఉన్నారు. అందుకే దేవుడు చెప్పాడు, కొత్త తెగుళ్ళు వస్తాయి, రోగాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, ఒక రాజ్యం మీద ఒక రాజ్యం దండెత్తుకుంటారు. ఇవన్నీ నెరవేరుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. నీకు నాకు తెలియట్లా. మరి టీవీ పెడితే నీకు ఎక్కడ చూసి యుద్ధాలు, పలానా చోట యుద్ధం జరుగుతుంది, అక్కడ యుద్ధం అని జరుగుతుంది. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, క్రైస్తవులు చంపేస్తున్నారు, గుళ్ళు కూల్చేస్తున్నారు. అనేక మంది చైనాలో అనేక గుళ్ళు కూల్చేస్తున్నారు. అందుకని మన అక్కడ చైనాలో భూకంపం వచ్చింది. ఆ పాస్టర్ గారు చెప్పాడంట, ఆ ప్రెసిడెంట్, చర్చ్ ప్రెసిడెంట్ అందరు కలిసి కూర్చొని, అందరు పాస్టర్లు అందరూ కూర్చొని ఒక ప్రెసిడెంట్గా ఎన్నుకొని అతను చెప్పాడంట, మనం ఏ తిరుగుబాటు చేయొద్దు గవర్నమెంట్ మీద, మనందరూ ప్రార్థన చేద్దాము. అందరూ ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ గవర్నమెంట్ మనసును మార్చయ్యా, గుళ్ళన్నీ కూల్ చేస్తున్నారు, మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారట. మరి సడన్ గా భూకంపం వచ్చి వేల మంది చనిపోయినారు చైనాలో. మొన్న రీసెంట్గా 2-3 నెలలు కూడా కాదు, వారాల క్రితం. మరి అంతకుముందు గుళ్ళన్నీ కూల్చేస్తున్నారు, చైనాలో గుళ్ళన్నీ కూల్చేస్తున్నారు. మరి ప్రతి దినము వాళ్ళు కాపాడుకోవడానికి ఏం చేస్తున్నారు అంటే, గుళ్ళకి ప్రతి రాత్రి ఒక 3,000 మంది, పగల ఒక 3,000 మంది. వీళ్ళు పగలంతా రెస్ట్ తీసుకున్నారు. ఎందుకు గుళ్ళు కూల్చేయకోకుండా అట్లాగా వాళ్ళు కాపాడుకుని అలా వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా గవర్నమెంట్ మనసును మార్చు అని ప్రార్థన చేస్తున్నారు. తిరుగుబాటు చేయాల. మేము ఒకటే చెప్పాడు, తిరుగుబాటు చేయొద్దు, మనం ప్రార్థన చేద్దాం, మన దేవుడు గొప్పవాడు అని చెప్పి వాళ్ళ అధికారుల మనసు మార్చే దేవుడు దేవుడు అని చెప్పి వాడు ప్రార్థన చేస్తే భూకంపం వచ్చి మొత్తం చైనా అంతా అతలకుతం అయిపోయింది. చాలా మంది చనిపోయినారు, వేల మంది ఇల్లు కూలిపోయింది, లక్షల మంది నిరాశ్రలు అయిపోయినారు. చూసారా దేవుని యొక్క ఉగ్రత. మరి భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. ఇంకా నువ్వు ఆలస్యం చేస్తే, ఇంకా నువ్వు బాప్టిజం తీసుకోకుండా, సరిగా నమ్మి బాప్టిజం తీసుకోకుండా ఉంటే నువ్వు శిక్షించబడతావు. ఒకవేళ ఈ రాత్రి దేవుడు వస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు బాప్టిజం తీసుకోవాలా, రక్షకుడు నువ్వు దేవుడిని అంగీకరించాలా? నువ్వు ఒకవేళ ఈ రాత్రి భూకంపం వచ్చింది అనుకో, మన విజయవాడలో మరి మన ఒడ్డిపేట వచ్చింది అనుకో, మనం చనిపోతాం. ఎక్కడ ఉంటావు? నువ్వు ఎప్పుడైనా పరిశోధించుకున్నావా? నువ్వు ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? కనుక నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను. ఆ శిక్ష ఏంటంటే నరకం. కనుక నమ్మి బాప్తిసం తీసుకో. ఇక సమయం లేదు. ఇక రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అంటే సమయం లేదు. ఎందుకంటే ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది. మరి ఆయన రాకడలో జరిగే ప్రతిదీ కూడా ఏమేమి జరుగుతుంది అన్నీ చెప్పినాడు దేవుడు. అవన్నీ నెరవేరుతున్నాయి. ఒక్క మాట కూడా పొల్లు కానీ సున్నా కానీ తప్పిపోతున్నాడు. ప్రవచనాలనే నిరార్థకం అవుతాయి, చెప్పిన ప్రవచనాలనే నిరార్థకం అవుతాయి, కానీ దేవుడు చెప్పిన మాట ఎన్నడూ కూడా నిరార్థకం కాదు. అది చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. కనుక ఇప్పుడైనా సరే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? నీవు ఆయన్ని ప్రేమించదు కదా, ఆయనే నిన్ను ప్రేమించినాడు. కనుక మరి నీవు ఆయన ప్రేమించబద్ధులమై ఉన్నావా? మరి నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఆయనతో సహవాసం చేస్తున్నావా? ప్రేమిస్తే ఆయన చెప్పినట్టు వింటున్నావా? ప్రేమిస్తే ఆయన చెప్పినట్టు నువ్వు జీవిస్తున్నావా? ప్రేమిస్తే ఆయన చెప్పినట్టు నడుస్తున్నావా? మరి నిన్ను నువ్వు పరిశోధించుకో, ప్రార్థన చేసుకున్నావు. ప్రభువా మీకు వందనాలు. ఇప్పటి వరకు నాయనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభువా. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారయ్యా. వ్యాధుల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, నరకానికి దగ్గరగా, మీరు మరణానికి దగ్గరగా ఉండగా మీరు మమ్మల్ని ప్రేమించి మీ కుమారుని పంపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు నాయన.
మేము ఇదిగో మిమ్మల్ని ప్రభా ఎలాగ ప్రేమించగలుగుతున్నాం ప్రభా. తండ్రి మా అవిధేయతను క్షమించువా. మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నామయ్యా. ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకం వైపు పరిగెత్తుతున్నామే కానీ మిమ్మల్ని మేము ప్రేమించలేకపోతున్నాం ప్రభా. యేసుక్రీస్తు ప్రభువా మమ్మల్ని క్షమించువా. మా అవిధేయతను క్షమించండి అయ్యా. మీరు లోకం ఎంతో ప్రేమించినారు కానీ మేము మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని క్షమించి సహాయం చేయండి. ఇదిగో ప్రభా వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తట్టండి. ప్రతి హృదయ ప్రభా మీకు ప్రభా మీ వాక్యానికి లోబడి జీవించే మనసును దయచేయండి ప్రభా. మీకే వందనాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నా ప్రభా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ఇంటికి వెళ్ళి వాక్యం నెమరు వేసుకొని నిజముగా క్రీస్తు ప్రభు నన్ను ప్రేమించినాడు, నేను క్రీస్తును ప్రేమిస్తున్నానా లేదని అయ్యా మమ్మల్ని మేము పరిశోధించుకొని తెలుసుకోవడం సహాయం చేయండి. ఇంకా మీకు వ్యతిరేకంగా మేము ఉంటే, ఇంకా మేము బాప్టిజం తీసుకోకుండా నమ్మి మిమ్మల్ని మీరు దేవుడని నమ్మి మా కొరకు శిలువలో ప్రాణం పెట్టినారని నమ్మి బాప్టిజం తీసుకోకుండా ఉంటే ప్రభా మరి శిక్ష విధిస్తానన్నావు ప్రభా. అయ్యా మరి మమ్మల్ని క్షమించి ఇంకా ఎవరన్నా ఇక్కడ బాప్టిజం తీసుకునే వారు ఉంటే ఇవో ప్రభు వెంటనే బాప్టిజం తీసుకునే కృపను భాగ్యం ప్రతి బిడ్డను దాయిచ్చేయండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఇవో ప్రభు ఈ వాక్యం ద్వారా ప్రభా మీరు మాట్లాడండి. వందనాలు చెల్లించుకుంటూ ఇప్పుడు మా ఇళ్ళకి మేము ఎంతగా తోడుకొని సహాయం చేయండి. ఏ కీడులు మా కొరకు కొంచెం తప్పించండి, ఏ శోధనలు మా కొరకు కొంచెం తప్పించండి. సమస్తాన్ని మీ చేతికి నేను అప్పగించుకుంటాను. మీరు కృప చూపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకే వినయంతో బ్రతిమాలి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని కృప, క్రీస్తు వారి కన్యక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు నీకు నాకు తోడైంది. ఆయన మనల్ని ప్రేమించినాడు కనుక నీవు నేను కూడా ఆయన ప్రేమించబద్ధులమై ఉన్నామని నీవు తండ్రి సెలవించుచున్నాడు కనుక నీవు నేను ఆయన ప్రేమించి ఆయన మాటల ప్రకారం ఆయన వాక్య ప్రకారం ఆయన నీవు నేను నడుచుకుంటూ జీవించినట్లు దేవుని కృప చూపించి సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.